బేతంచెర్ల గోడౌన్లో పీడీఎస్బీఎం గోల్మాల్ వ్యవహారంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు సంబంధం లేదన్నారు. తన బంధువుల్లో ఒకరికి గోదాంల వ్యాపారం ఉందని క్లారిటీ ఇచ్చారు. బంధువులు తప్పు చేస్తే తనకేం సంబంధం అంటూ ప్రశ్నించారు బుగ్గన. బేతంచెర్ల గోడౌన్లో పీడీఎస్బీఎం గోల్మాల్ వ్యవహారంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు సంబంధం లేదన్నారు. తన బంధువుల్లో ఒకరికి గోదాంల వ్యాపారం ఉందని క్లారిటీ ఇచ్చారు. అయితే బంధువులు తప్పు చేస్తే తనకు సంబంధం ఏంటంటూ ప్రశ్నించారు బుగ్గన. ఏ ఒక్క బంధువు ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి అది నాకు అని ఆపాదించడము ఎంత తప్పది తెలీదా? ఇప్పుడు ఈరోజు ఇంటి పేరు పెట్టుకొని మోటార్ సైకిల్ ఎవరైనా యాక్సిడెంట్ అవుతుంది అంటే నేను యాక్సిడెంట్ చేసినట్ల, మా బంధువులు ఎవరైనా ఉంటారు ఏదన్నా లారీ ఏదైనా జరుగుతుంది అది నేను చేసినట్ల, నాకేం సంబంధం? అది నిజం చెప్పాలంటే వాస్తవం ఏమని తెలుసుకుంటే ఎవరో చేసుకుంటూ ఉన్నారు ఒక వ్యాపార పరంగా, అందులో ఎంతోమంది భాగస్తులు ఉన్నారు. ఆ భాగస్తులు ఒకరో ఇద్దరో హ్యాపెన్ టు బీ మై రిలేటివ్స్. అయితే మిగతా భాగస్తులు ఇతరులు చాలామంది ఉన్నారు. 2024 ఎలక్షన్ తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల బెదిరించినట్లుగా అక్కడ కూడా బెదిరించినారు. బెదిరిస్తే వాళ్ళు ఎవరైతే భాగస్తులు ఉండారో థర్డ్ పార్టీ ఇస్తే ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉండారో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎంత ఉందో వెలికితీయాల. ఇది నిజం చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ నాకు సంబంధం లేదు, సెకండ్ పాయింట్ ఎవరైతే గోడౌన్ వాళ్ళు ఉండారో వాళ్లకు సంబంధం లేదు, మూడో పాయింట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఏముందనేది వెలికితీయాలని చెప్పి నేను కోరుతున్నా. ఇదే కాదు, నిజం చెప్పాలంటే బయట చూడండి వైన్ షాప్స్ అన్నీ కూడా మీ వ్యాపారం మాకు కావాలంటున్నారు. ఏమనంటే మీరు చేసినారు కదా. ఎవరు చేసినారండి? ఒక చోట ఇప్పుడు 6 కోట్ల మంది ఉండేటప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఒకటో రెండో పొరపాట్లు జరిగిండొచ్చు. పొరపాటు ఎక్కడైతే జరిగిందో అక్కడ అరికట్టండి, అంతేగాని పొరపాటు పేరు మీద మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా అది ఆపాదిస్తామంటే